ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 4 నక్షత్ర గాయత్రి మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా హస్త నక్షత్ర గాయత్రి మంత్రాన్ని చూద్దాం. ఓం ప్రయచ్ఛతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం ప్రయచ్ఛతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్. అనగా కోరిన కోర్కెలను ప్రసాదించే మరియు ప్రకృతిని ప్రకాశింపచేసే సూర్య భగవానుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని హస్తను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం చిత్త నక్షత్ర గాయత్రి మంత్రం. ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చిత్తః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చిత్తః ప్రచోదయాత్. అనగా దూరదృష్టి కలవాడు, విశ్వంకరమైనవాడు అయిన విశ్వకర్మను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనస్సును ప్రకాశింపచేయమని చిత్తను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం స్వాతి నక్షత్ర గాయత్రి మంత్రం. ఓం కామసారాయై విద్మహే మహానిష్ఠాయై ధీమహి తన్నో స్వాతిః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం కామసారాయై విద్మహే మహానిష్ఠాయై ధీమహి తన్నో స్వాతిః ప్రచోదయాత్. అనగా కోరికలు సారమైనవాడు, మహానిష్టను కలిగినవాడు అయిన వాయుదేవుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని, మనసును ప్రకాశింపచేయమని స్వాతిని ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం విశాఖ నక్షత్ర గాయత్రి మంత్రం. ఓం ఇంద్రాగ్నైస్యై విద్మహే మహాశ్రేష్టాయై చ ధీమహి తన్నో విశాఖః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం ఇంద్రాగ్నైస్యై విద్మహే మహాశ్రేష్టాయై చ ధీమహి తన్నో విశాఖః ప్రచోదయాత్. అనగా మహాశ్రేష్ఠులైన ఇంద్రుడు మరియు అగ్నిలను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని, నా మనసును ప్రకాశింపచేయమని విశాఖను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును, జ్ఞానం, శ్రేయస్సు మరియు రక్షణ లభించును, అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోవును, ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. ఓం నమః శివాయ.